కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వరకు ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకుల పట్ల ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్ లైట్ ఏరియాలో అమ్ముడుపోయినట్టు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ₹1 కూడా తీసుకోకుండా ప్రసన్న కుమార్ రెడ్డి వైఖరి పట్ల విసిగి వేసారి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ సమక్షంలో టీడీపీలో చేరారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డికి దమ్ముంటే అమ్ముడుపోయినట్లు నిరూపించాలన్నారు. కాణిపాకంలోని ప్రమాణం చేద్దాం రా అంటూ శేఖర్ రెడ్డి సవాల్ చేశారు. రాజుపాలెంలో గత ఎన్నికలకు ముందు శివుడికి పూజల పేరుతో పాటు అనేక సమయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దగ్గర నుంచి కోట్ల రూపాయలు చందా తీసుకుని పూజలు చేసిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డికి దక్కిందన్నారు. ఆ సమయంలో వేమిరెడ్డి దంపతులను శివపార్వతులను కొనియాడి కాళ్లకు మొక్కుకున్నాడని, కానీ నేడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కట్టిన భవనాలు కోవూరు పేద ప్రజల సొమ్ము కాదా అంటూ ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏం వ్యాపారం చేసి పెద్ద పెద్ద భవంతులు కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల రక్తం తాగే ప్రసన్న కుమార్ రెడ్డి నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వలచమేనని విమర్శించారు. నాకు 2 కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా, నువ్వు ద్రోహం చేయలేదా, నువ్వే మాట్లాడేది. బెల్లవంకాయ దగ్గర గన్నవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు? మేము అన్నీ చెప్పాలన్నా నీకు చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం. ఒకటి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతున్నాయి, డీలిమిటేషన్ కూడా నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవూరు నియోజకవర్గంలో ఇక లేదు, నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవూరులో కూడా మాట్లాడాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు. నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా? నువ్వు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తావు, మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా అంటే నాలుగు మార్కేసి మనం తిప్పినట్టే కదా నువ్వు. అంటే ఏ క్షణంకా గొడుగు పడతావా? తెరచాపలాగా ఆడుతుంటావు నువ్వా? ప్రజలు నిన్ను గమనించాలనుకుంటున్నావు నువ్వా? గమనించే కదా నేను తరివేసింది. అయినా నీకు బుద్ధి రాకపోయా, మారకపోతేవి. నీకు డీలిమిటేషన్లో కోవూరు నియోజకవర్గం ఉండదు. నువ్వు అట్ట నియోజకవర్గం ఎత్తుకుని వేరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో ధర్మం ఉండు, నీకు అందుకు సంతోషిస్తారు అంతే తప్ప కోవూరు నియోజకవర్గంలో చరిత్ర నీకు లేదు. అక్కడ నల్లపురెడ్డి చరిత్ర భూస్థాపితం అయిపోయిందని తెలుస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడుతున్నావు, ఇష్టానుసారం మాట్లాడుతున్నావు.